బిగ్ బాస్ సీజన్ 7 మొత్తం చూసిన తర్వాత వెంటాడే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, శివాజీ వల్ల ప్రశాంత్ యావర్లు హౌస్లో ఉన్నారా, లేదంటే వాళ్ళిద్దరికీ పెద్దన్నగా ఉండడం వల్లే శివాజీ ఇంతకాలం హౌస్లో ఉండగలిగారా? మొత్తానికి విన్నర్ అయితే ప్రశాంత్ అయ్యాడు, కానీ అతని వెనుకున్న ఒక అద్భుత శక్తిని నేనే అంటున్నారు శివాజీ బిగ్ బాస్ విన్నర్ అవుతారనే అనుకున్నారు, కానీ ఫ్యామిలీ వీక్ లో శివాజీ కొంప ముంచింది. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ లో గెస్ట్లుగా వచ్చిన వాళ్ళంతా శివాజీకి పట్టం కట్టడంతో ఆ తర్వాత నుంచి అతని ఆట కాస్త తగ్గింది. ముఖ్యంగా అమర్దీప్ ని చులకన చేసి మాట్లాడడం అతనికి బాగా నెగిటివ్ అయిపోయింది. ఓవైపు ప్రశాంత్ యావర్లను చాలా ప్రేమగా చూసే శివాజీ అమర్ని మాత్రం చాలా దారుణంగా హీనంగా చూడటమే శివాజీ 3వ స్థానానికి పడిపోవడానికి కారణమైంది. అయితే బిగ్ బాస్ అనంతరం జరిగే బిగ్ బాస్ బజ్ లో శివాజీ ఘాటు వ్యాఖ్యలే చేశారు. నామినేషన్స్ లో మాదిరిగా యాంకర్ గీతుకి శివాజీకి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. టాప్ 3 వరకు వస్తానని ఊహించారా అని గీతు ప్రశ్న వేయడంతో, టాప్ 3 ఏంటి, ఈ సీజన్ విన్నర్ నేనే అని చాలా ధీమాగా చెప్పారు తనదైన శైలిలో. ఓ పక్కన అమర్ రన్నర్ అయ్యాడు, ప్రశాంత్ ఏమో విన్నర్ అయ్యాడు. మీరు విన్నర్ అంటారేంటి, మీరు అనుకున్నారు కానీ 3వ స్థానంలోనే ఆగిపోవడానికి కారణం ఏంటని అడిగింది గీతు. ప్రశాంత్ పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ ఆట ఆడుతుంటే ఆడనివ్వకుండా చేయాలనుకున్న మొదటి రోజు నుంచి సంకల్పం నుంచే నేను అడ్డుపడుతూనే వచ్చానని అన్నారు శివాజీ. ఇంకా ఆ మాటతో గీతు మీ వల్లే ప్రశాంత్ యావర్ ఇంత దూరం వచ్చారని అనుకుంటున్నారా అని అడిగింది. దాంతో శివాజీ వాళ్ళ వెనుక ఒక శక్తి ఉందని అందరికీ తెలియచేశారు అని అన్నారు. ఇంకా మీరు ప్రశాంత్ యావర్ మైండ్ లోనే లేని ఆలోచనలు క్రియేట్ చేశారు అని గీతు అనడంతో, నీ ప్రశ్నలకు నేను సమాధానాలు ఇవ్వడానికైతే రాలేదు అని చెప్పారు. దాని తర్వాత సీరియస్ కూడా అయ్యారు శివాజీ. అమర్ని మీరు డే 1 నుంచి టార్గెట్ చేసింది నిజం కదా అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, అమర్ గాడు నేను వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అని అన్నారు శివాజీ. అంత క్లోజ్ గా ఉంటా అతన్ని కెప్టెన్ కాకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు ఎందుకు చేశారని గీతు అడిగితే నీళ్లు నమ్మలేశారు శివాజీ. స్పా బ్యాచ్ లో పక్షపాతం ఎక్కువ అని అన్నారు మీరు, మరి మీ స్పై బ్యాచ్ లో పక్షపాతం లేదా, ఫేవరెటిజం లేదా అని గీతు వరుస ప్రశ్నలు వేయడంతో, మీరు ఎంత అనుకున్నా బయట జనాలు చూస్తున్నారు, ఆడియన్స్ అందరూ చూస్తున్నారు అంటూ కామన్ రొటీన్ డైలాగే చెప్పారు శివాజీ. సరే ఇంతకీ బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చారు అని గీతు అడగడంతో, శివాజీ అనేవాడు వచ్చాడంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ లో ఎప్పటికీ గుర్తుండిపోవాలని వచ్చాను అని చెప్పారు. దట్ ఈజ్ మై మార్క్ అంటూ తన గురించి తాను చాలా గొప్పగానే చెప్పుకున్నారు శివాజీ.